హలో అండి. నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ఇవాళ సండే కదా! సో, మీ ఇంట్లో ఏంటి సండే స్పెషల్? నేనైతే ఆఫ్ఘనీ ఎగ్ రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేస్తారా మీ ఇంట్లో? ఇది రెగ్యులర్ ఎగ్ రెసిపీ కంటే డిఫరెంట్‌గా ఉంటుంది. బట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎలాగో సండే ఇంట్లోనే ఉంటాం కదా! ఈ డిఫరెంట్ రెసిపీని ట్రై చేసేద్దామా? సో, లేట్ ఎందుకు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక దాంట్లో ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలాగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 12 పచ్చిమిరపకాయలని వేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లము, 12, 13 వెల్లుల్లి రెబ్బలు, ఒక 12 జీడిపప్పు ముక్కల్ని వేసుకొని ఒక హాఫ్ కప్ వాటర్ పోసుకొని ఇవన్నీ సాఫ్ట్గా అయ్యేదాకా మాత్రమే ఉడికించుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత చల్లార్చిన తర్వాత మిక్సీలో వేసుకొని ఒక గుప్పెడంత కొత్తిమీరని తీసుకొని మనం మిక్సీలో ఇలా మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనము ఇందులో నేను ఇక్కడ 7 ఎగ్స్ తీసుకున్నానండి. ఎగ్స్ని ఉడకబెట్టుకున్న తర్వాత ఇట్లా ఘాట్లు పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ ప్యాన్లో వేసుకొని ఈ ఎగ్స్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల కలర్ బాగా వస్తుందన్నమాట. సో తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. దాంట్లో కొద్దిగా పసుపు, ఉప్పు, కొద్దిగా కారం వేసి ఇలాగా గోల్డెన్ కలర్లో అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఎగ్స్ని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఇంకొక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ పేస్ట్తో పాటు ఒక హాఫ్ కప్ వాటర్ని కూడా వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో మంట పెట్టి ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దాంట్లో పసుపు, ఉప్పు, ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ మిరియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, అన్ని పౌడర్ మసాలాలు వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక కొద్దిగా సేపు వేగనివ్వాలన్నమాట. కొంచెం మళ్ళీ ఆయిల్ ఇలా సైడ్లకి అంతా బయటికి వచ్చిన తర్వాత దీంట్లో ఒక కప్పు పెరుగు చిలక్కొట్టుకున్నది వేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. అప్పుడు పెరుగు మసాలాలతో బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక స్పూన్ కస్తూరి మేతి ఏపుకొని పొడి చేసుకోవాలి. డైరెక్ట్ వేసుకోకుండా కొంచెం ఫ్రై చేసి ఇట్లా చేతితో నలిపితే అది పౌడర్ అయిపోతుంది. అలా ఉడికిన తర్వాత మొత్తం ఇలా పైకి ఆయిల్ వచ్చేస్తుంది అనమాట. ఇలా బాగా ఆయిల్ పైకి వచ్చేదాకా వేపుకున్నాక 1/4 కప్ ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. క్రీమ్ వేసిన తర్వాత మనము ఎక్కువసేపు స్టవ్ మీద దీన్ని ఉంచకూడదు. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని క్రీమ్ బాగా కలిసాక మనం ఇందాక ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని దాంట్లో యాడ్ చేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఎక్కువసేపు ఉడికించామంటే కనుక దాని మీద ఉన్న కలర్ పోతుంది. సో అంతకంటే ఎక్కువ పెట్టద్దు. సో తర్వాత మన కర్రీ రెడీ అయిపోయిందనమాట. దీన్ని అన్నంతో కానీ చపాతీతో కానీ ఎలాగైనా సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ సండే స్పెషల్